భాగ్యనగరం మునిగిపోతుంది, వరదలు వస్తున్నాయి, 1,00,000 కోట్లు పెట్టి మూసిని శుద్ధి చేస్తామంటున్నారు. దీని గురించి ఈరోజు మాట్లాడదాం. మీరు పిలిస్తే రేపు వస్తే నాకేం అభ్యంతరం లేదు, రేపు దాని మీద మాట్లాడతాం తప్పకుండా. ఎందుకంటే నా సబ్జెక్ట్ డివేట్ కావడం నాకు ఇష్టం లేదు. పడవలు అయినట్టు మోటార్ సైకిల్ కొట్టుకపోడు, కార్లు కొట్టుకపోడు, మీరు ఇస్తున్నటువంటి 50 అంతస్తుల బంగనాలకి వెళ్ళి బయటకు వస్తున్న వాళ్ళకి రోడ్ లేకపోవడాలు, దిస్ ఈజ్ ద ప్రైమరీ ఇంపార్టెన్స్ అన్న. ఈరోజు అర్జెన్సీగా ఉన్నటువంటి అంశం మూసి వరద పరివాహక ప్రాంతం. ఎందుకంటే మళ్ళీ 1,00,000 కోట్లు కాళేశ్వరం కొట్టుకపోయినట్టు ఇది కూడా కొట్టుకపోయిందని మళ్ళీ దీని మీద మళ్ళీ సిబిఐ విచారణ అయిందని మళ్ళీ అసెంబ్లీలో తీర్మానాలు చేయాల్సిన పరిస్థితి రావద్దని మళ్ళీ చెప్తున్నా. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అనేది. రాజకీయం రేపు తప్పకుండా మాట్లాడతా. మీరు అడిగిన ప్రశ్నలకు రేపు సమాధానం తప్పకుండా వస్తుంది. సో ఇప్పుడు నిర్మాణాలు ఎట్లా జరుగుతున్నాయి? సో మీరే రాశారు, పత్రికలలో ఉన్న వార్త, కావాలంటే ఆ న్యూస్ పేపర్ క్లిప్పింగ్ కూడా ఇస్తా. టీఆర్ఎస్ గౌరవనీయులు కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రి ఉన్నప్పుడు దీనికి 23లో అనుమతులు వచ్చినాయి. ప్రభుత్వం అనుమతి ఇచ్చిన తర్వాత హెచ్ఎండిఏలో పనిచేస్తున్నటువంటి ఒక టౌన్ ప్లానింగ్ అధికారి, పేర్లు చెప్పి వారిని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు, ఆయన వచ్చి నార్సింగ్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు రిపోర్ట్ చేసినాడు. క్రైమ్ నెంబర్ 1006/23. అప్పుడు పని హెచ్ఎండిఏ కమిషనర్ హెచ్ఎండిఏ టౌన్ ప్లానింగ్ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినారు కాబట్టి పని ఆగింది. కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు చాలా మాట్లాడినారు, దీన్ని ఆపుతాం, మేము అధికారంలోకి వస్తే కూలుస్తామని. వెంటనే పని ఆగిపోయింది కాంగ్రెస్ అధికారంలోకి రాగానే. ఒకవేళ కాంగ్రెస్ ఆపలేదు అనుకున్నా, ఇప్పుడు అడుగుతున్నా నేను, క్రైమ్ రిజిస్టర్ అయింది, ఛార్జ్షీట్ ఫైల్ అయింది, విషయం కోర్టులో వీళ్ళు ముద్దాయిలని చెప్పి పోలీసు వాళ్ళు ఛార్జ్షీట్ వేసిండ్రు. ఇన్ని కంప్లైంట్స్ ఉన్న తర్వాత దీనికి నిర్మాణానికి కొనసాగిస్తుర్రు అంటే కాంగ్రెస్ పెద్దల పర్మిషన్ లేకపోతే ఎవరి పెద్దలతో నడుస్తారు? రద్దు చేయమన్నారు, మీ అనుమతి లేకపోతే రద్దు చేయండి. కట్టి నీళ్లను గులగొట్టిన హైడ్రాకి, కట్టి నీళ్లను గులగొడుతున్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి కడుతున్నటువంటి కేవలం 5 అంతస్తులే అయింది, ఇంక ఇది 50 అంతస్తులు కడతారట వాళ్ళు. కాబట్టి దయచేసి దీన్ని ఇప్పటికైనా ఆపుమనే రాస్తున్నాం బహిరంగ లేఖ, విచారణ జరుపుమనుండ్రి. నేను ఆరోపిస్తున్నా కదా, ఎవరో కొంతమంది మంత్రులు పెద్ద ఎత్తున దీని మీద డబ్బులు తీసుకొని ఈ ప్రాజెక్టును కొనసాగిస్తున్నారని నేను నేరుగా ఆరోపిస్తున్నా. సో మీరు ఎంక్వైరీ చేపించి వాళ్ళ మీద బాధ్యుల్ని చర్య తీసుకొని ఈ అక్రమ కట్టడాన్ని ఆపాలని కోరుకుంటున్నాం. ఇట్లా మీరు మూసి ఎంబడి అన్నిట్లే కట్టిపించేసి మూసిని చిన్న నాలాలాగా చేసేసి మళ్ళీ రేపు హైదరాబాద్కి వరదలు వచ్చినాయి ఎవరిని బదనాం చేద్దాం అనుకుంటున్నారు? సో అందుకని మై సిన్సియర్ రిక్వెస్ట్ టు ద ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఈజ్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. పోయిన ముఖ్యమంత్రి చెప్తుండే, తప్పు చేసినోడు కొడుకైనా కూతురైనా నేను శిక్షేస్తాను. మరి ఈయన ఏం చెప్తాడో చూడాలి. ఇక తోటి మంత్రులు తప్పు చేస్తే ఏం చేస్తాడు అనేది ఇప్పుడు ఆలోచించాల్సిన విషయం. ఆయన 10 ఏళ్ల దాకా చర్య తీసుకోలేదు కాబట్టి ఆఖరికి ఇట్లా అయిపోయింది. మరి వీళ్ళు 25 నెలలు అవుతుంది ఈ నిర్మాణం లోపల జరుగుతూ ఇలా నీళ్ళు వచ్చి ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు స్పందించాలని కోరుకుంటాం. థ్యాంక్ యూ. నేను ఏమంటున్నా, మహేష్ కుమార్ గౌడ్ గారు మీడియాతో మాట్లాడుతూ అన్ని నీతి వాక్యాలు చెప్తాడు. మేము సచ్చీలురము, మా ప్రభుత్వంలో అవినీతి లేదు, మేము చాలా గొప్పగా పాలిస్తూ ఉన్నాం, మేము చేస్తుంటే బీజేపీ వాళ్ళందరూ కాళ్ళ కట్టెలు పెడుతున్నారు అంటాడు కదా. అందుకని మహేష్ కుమార్ గౌడ్ గారి పేరు తీసుకున్నాం. అన్న ఇది నీ ప్రభుత్వమే కదా, మీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే కదా, నువ్వే పిసిసి అధ్యక్షునివి కదా, ఎందుకు చర్య తీసుకోమని చెప్తలేవు మీ మంత్రుల మీద? నీకు తెలియదా ఏ మంత్రులు ఏం చేస్తుర్రో? ఇలా వారికి తెలుసనే నేను అనుకుంటున్నా. తెలియకపోతే వారిని ఉత్తరం రాయమను ఏఐసిసి అధ్యక్షునికి. ఇక వీళ్ళంతా ఇంట్లో ఇన్వాల్వ్ అయ్యారని తెలిసింది. ఇక బీజేపీ ఎంపీ ఇట్లా ఫోటోలు చూపించి మనల్ని తిడుతుండు. ఇప్పుడే కంప్లైంట్ ఇవ్వరు ఏఐసిసి, లేదా ముఖ్యమంత్రి గారితో విత్ ఇన్ ద 4 walls మాట్లాడు. నేను 100% చెప్తా ఉన్నా, దీంట్లో అవినీతి జరిగింది, అన్యాయంగా పర్మిషన్ ఇచ్చిర్రు, అక్రమంగా నిర్మాణాలు జరుగుతున్నాయి. పేదోడి గుడిసె గులగొట్టేటువంటి హక్కు ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి పెద్దోడి ఈ బంగ్లాను ఆపితందుకు ఎందుకు హక్కు లేదనేది నేను అడుగుతున్న సూటి ప్రశ్న.